సమస్యలు పరిష్కరించకుండా కూతురు పెట్టడము జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు పరిష్కరించాలి. ఇవ్వాలి కనీస వేతనం 26,000 ఇవ్వాలి కనీస వేతనం 26,000 ఇవ్వాలి కనీస వేతనం 26,000 అమలు చేయాలి గ్రాడ్యుటీ అమలు చేయాలి గ్రాడ్యుటీ అమలు చేయాలి గ్రాడ్యుటీ ఇవ్వాలి కనీస వేతనం 26,000 ఇవ్వాలి కనీస వేతనం 26,000 ఇవ్వాలి వేతనంతో కూడిన మెడికల్ లీవులు ఇవ్వాలి వేతనంతో కూడిన మెడికల్ లీవులు ఇవ్వాలి కనీస వేతనం 26,000 మన అంగన్వాడీ సంస్థ తల్లి తర్వాత తల్లి లాంటి వాళ్ళు. పేద పిల్లలకు పేద ప్రజలకి కొంతమందికి అంగన్వాడీ సంస్థ దగ్గరుండి పిల్లలకి పిల్ల తల్లులకి గర్భితో ఉన్నప్పుడు కావచ్చు ఎన్నో సేవా కార్యక్రమాలకి తోడు నీడగా ఉండేవాళ్ళు. అలాంటి కరోనా టైంలో కూడా వాళ్ళు ఎన్నో సేవలు చేశారు. ఈ ప్రభుత్వ ప్రజలకి అండదండగా ఉండే తల్లి తర్వాత తల్లి లాంటి వాళ్ళని ఈరోజు దీక్షలో రోడ్లో కూర్చోబెట్టడం మొదటగా అవమానకరం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో ఏదో మంచి చేస్తాడు అని చెప్పి నమ్మి ఓటేస్తే కనీస వేతలు కూడా ఇవ్వకుండా ఈరోజు వాళ్ళకి సరిపోవట్లేదు, మా సేవలు గుర్తించండి అని చెప్పి వాళ్ళు అడిగిన దానికి కాదు మేము ఇవ్వము అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు ఇన్ని రోజులు 12 రోజులు, ఈరోజు 12వ రోజు, 12 రోజుల నుంచి వాళ్ళని రోడ్లోకి వచ్చి దీక్ష చేస్తూ ఉంటే కనీసం జాలి దయ లేకుండా వాళ్ళ సేవలు చేసే సేవలను గుర్తించకుండా ఈ విధంగా చేయడం అనేది ప్రభుత్వం చాలా సిగ్గుచేటు. మేము ఒకటే చెప్తున్నాం, అడిగేవి ఇచ్చేంత వరకు మేము ఖచ్చితంగా మా పార్టీ తరఫున వాళ్ళకి న్యాయం చేకూర్చేంత వరకు పోరాడతామని చెప్పి గుర్తుగా తెలియజేస్తున్నాను. దయచేసి కనీసం మన తల్లి తర్వాత తల్లి లాంటి వాళ్ళు వాళ్ళకి కనీసం వసతులు కనీస నియమతులు ఉండాలని చెప్పి కోరుకుంటూ మా పార్టీ తరఫున వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాను. జై హింద్.